ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఇంఫాల్ లోయ జలమయమైంది. మణిపూర్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక జిల్లాలు వరదల నీటిలో చిక్కుకుపోయాయి. ఇంఫాల్ వెస్ట్ జిల్లాతో పాటు ఉరిపోక్, కాక్వా, తాంగ్ మైబంద్, సగోల్బంద్ సహా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలతో మణిపూర్ రాజధాని ఇంపాల్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇంపాల్, సెరౌ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని ఆదేశించారు అధికారులు. నదుల్లోకి దిగడం, చేపలు పట్టడం నిషేధించారు. కుండపోత వానలకు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందన్నారు. వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. మణిపూర్లో జూన్ 3వ తేదీ వరకు భారీ వర్షాలుంటాయంది వాతావరణ శాఖ. సేనాపతి జిల్లాతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో కూడిన వానలు పడతాయంది. మణిపూర్ దక్షిణ జిల్లాలు ముఖ్యంగా చందేల్, చురాచంద్పూర్, ఫెర్జావాల్, కాక్చింగ్, తౌబాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అస్సోంలోనూ భారీ వానలు పడుతున్నాయి. కామరూప్ జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడి 5గురు మృతి చెందారు. కామరూప్, కాచర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 2 రోజులుగా కుండపోత వానలతో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జోరు వానలకు అసోం రాజధాని గౌహతిలో రోడ్లన్నీ నీట మునిగాయి. సిక్కిం, అసోం సహా ఈశాన్య రాష్ట్రాలకు మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఇంపాల్ లోయ జలమయమైంది. మణిపూర్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక జిల్లాలు వరదల నీటిలో చిక్కుకుపోయాయి. ఇంపాల్ వెస్ట్ జిల్లాతో పాటు ఉరిపోక్, కాక్వా, తాంగ్ మైబంద్, సగోల్బంద్ సహా అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలతో మణిపూర్ రాజధాని ఇంపాల్లో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇంపాల్, సెరౌ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని ఆదేశించారు అధికారులు. నదుల్లోకి దిగడం, చేపలు పట్టడం నిషేధించారు. కుండపోత వానలకు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు అధికారులు. మణిపూర్లో జూన్ 3వ తేదీ వరకు భారీ వర్షాలుంటాయంది వాతావరణ శాఖ. సేనాపతి జిల్లాతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వానలు పడతాయంది. మణిపూర్ దక్షిణ జిల్లాలు ముఖ్యంగా చందేల్, చురాచంద్పూర్, ఫెర్జావాల్, కాక్చింగ్, తౌబాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అధికారులు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అస్సోంలో భారీ వానలు పడుతున్నాయి. కామరూప్ జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడి 5గురు మృతి చెందారు. కామరూప్, కాచర్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 2 రోజులుగా కుండపోత వానలతో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జోరు వానలకు అసోం రాజధాని గౌహతిలో రోడ్లన్నీ నీట మునిగాయి. సిక్కిం, అసోం సహా ఈశాన్య రాష్ట్రాలకు మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ.